కంకులు తీసుకున్నానండి. అవి ఒలిస్తే మనకు ఒక డబ్బా అయింది. 100 గ్రాములు నేను బెల్లం వేసాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న బూరెలు చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు నేను మొక్కజొన్నలు మిక్సీ పట్టానండి. మీకు చూపించిన బెల్లం, మొక్కజొన్నలు కలిపి కొంచెం 2 ఇలాచీ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. మనం ఇప్పుడు ప్యాన్ పెట్టాము కదండి, ఆయిల్ హీట్ చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆయిల్ ఇంత ముందులాగా వేడి చేసిన ఆయిల్ని మళ్ళీ వేడి చేయడం బాగోదు కదా. అందుకోసమే ఒకసారి వేడి చేసిన ఆయిల్ మళ్ళీ ఇంకోసారి వాడకుండా ఉండాలి అంటే మనం కొంచెం తక్కువ ఆయిల్ వేసేసి చేసుకోవాలి. ఇప్పుడు ఇది పడేయను, ఇంకొకసారి వాడేస్తాను, నెక్స్ట్ మాత్రం వాడను. ఇప్పుడు మనం చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇలా మనకి సరిపోయేవన్నీ వేసేసుకుందాం. కొంచెం సిమ్లో ఉంచి ఉడికిద్దాం, లోపల వరకు ఉడకాలి కదా. పైకి కిందికి వేసేసుకుంటే మనకి కింది వైపు ఉన్నాయి కూడా చక్కగా కాలిపోతాయి. చూడండి అది ఎలా ఉబ్బిందో. అలాగే ఈ సైడ్ కూడా కాలిని మళ్ళీ ఇటు తిప్పేసుకుందాం. చూడండి ఇలా మనకి గోల్డ్ కలర్ లాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా మార్చినా కూడా బాగుండదు. ఇలా లైట్ గోల్డ్ కలర్ ఉంటే అవి కాలుతున్నాయి కదా, మనకి ఇంకా ఆయిల్ ఫ్రీగా ఉంది కదా ప్లేస్, మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకుందాం. కొంచెం తడి చేసామనుకోండి చేయికి, మనకి ఈజీగా ఊడిపోతుంది. చూడండి ఇలా. వేడి మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయండి. దీనికి మనం కొబ్బరి ఏమి యాడ్ చేయకోకుండా ఓన్లీ ఇలాచి, మొక్కజొన్నలు, బెల్లంతోనే చేసాయి. ఎందుకంటే దీని టేస్ట్ దీనికే తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత వేడిగా ఉంది. 1/2 కేజీకి 150 గ్రాముల బెల్లం సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా మెత్తగా కూడా. నా ఛానల్కి ఇంకా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.